కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉంది. అందుకే ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు తెలంగాణ రైతు సంఘం అందులో సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతా ఉంది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సమ్మెలో పాల్గొనాలని మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము తన ఎన్నికలకు ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. అదే రకంగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రైతాంగానికి సంబంధించిన ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. అందుకనే రైతాంగానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇక రెండో అంశము రైతాంగ వ్యతిరేక విధానాలని పూర్తిగా అవలంబిస్తూ ఉంది. చూసినట్లయితే ఈ మధ్య కాలంలో విత్తన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు విత్తన చట్టం ద్వారా కార్పొరేట్లకు అనుకూలంగా, అంటే కార్పొరేట్లు తన లాభాలని రెట్టింపు చేయడం కోసం ఈరోజు విత్తన చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. అదే రకంగా మార్కెటింగ్ ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు రైతులు పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవాలంటే ఈరోజు మార్కెట్లన్నింటినీ మూసేసే విధంగా ఈరోజు మార్కెట్ ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని రైతాంగం వ్యతిరేకిస్తూ ఉంది. ఇంకా మూడోది విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ మధ్య చూసినట్టయితే విద్యుత్ అంటే రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల ఒక్కొక్క రైతుకు 50,000 లక్ష రూపాయలు కూడా కరెంటు బిల్లులు మన దేశంలో వస్తూ ఉన్నాయి. అందుకనే విద్యుత్ సవరణ బిల్ అనేది ఈరోజు రైతులకు మోయలేని భారంగా ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకనే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ సమస్యలన్నింటినీ మీద కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలని వ్యతిరేకిస్తూ ఈరోజు రైతు సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతా ఉన్నాయి. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.